అయితే మీరు జనరల్‌గా పార్టీలు, రాజకీయ పార్టీలు డిఫరెంట్. ఒక స్వయం సేవక్ అయి ఉండి, ఇక్కడ ఎంఐఎంకి సంబంధించిన లీడర్‌కి సంబంధించిన కేస్ ఎట్లా వాదించగలిగిర్రు? అట్లా ఎ ఎ ఏ రకంగా మీకు సాధ్యమైందది? సో అంటే హిందూ జనరల్‌గా హిందూ స్వయం సేవక్ అనేసరికి హిందూ మతం ఏం చెప్తుందో మీకు తెలుసు సీనన్న. హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏందో మీకు తెలుసు. మనకున్నంత పరమత సహనం ఇంకెవరికి ఉండదు. వేరే మతాలను ద్వేషించమని ఎక్కడ కూడా మీకు ఏ పుస్తకం కూడా చెప్పదు. అదే హిందూ మతంలోనే ఒక సందర్భం లోపల మనం వింటాం. అన్యదా శరణం నాస్తి అని ఎవరన్నా వచ్చి నీకు శరణ్ చదివితే నిన్నేం చేయమని చెప్తుంది? అది గజేంద్ర మోక్షం తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, భగవద్గీత తీసుకున్నా, రామాయణం తీసుకున్నా ఏం చెప్తుంది అన్న? అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని వచ్చి శరణం వేడుకున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయమని చెప్పింది గజేంద్ర మోక్షం? ఏం చేసిండు విష్ణుమూర్తి? అదే చేసినండి. నా వృత్తి ధర్మాన్ని పాటించినాను తప్ప అక్కడ పార్టీ ధర్మం కాదు. అది వృత్తి ధర్మంగానే చూడాలి దయచేసి. కానీ 15 నిమిషాలు లేకపోతే నేను ఇక్కడ నేను ఆయనకు చేయలేదు, ఆయనకు చేయలేదు, అంటే అట్లాంటి వ్యక్తులకు ఆయనకు చేయలేదు, పార్టీకి అక్బరుద్దీన్కి చేయలేనని ఎంఐఎం పార్టీకి చేయలేదు. హైదరాబాద్ ఎంపీకి బెయిల్ పిటిషన్లో చేశాను నేను. అది కూడా వేరే కేసుకు సంబంధించిన బెయిల్, జిల్లా కలెక్టర్ గారికి ఆయనకు మధ్యలో జరిగినటువంటి ఘర్షణకు సంబంధించిన బెయిల్లో చేశాను తప్ప నేను ఎక్కడ మసీదులకు సంబంధించిన కేసో లేకపోతే మతానికి సంబంధించిన కేసులోనో హిందూ మతానికి వ్యతిరేకంగా ఎవరికి చేయలేదు. ఒక బాధ్యత గల బారిస్టర్గా, ఒక అడ్వకేట్గా, ఒక ఎంపీగా ఆయన కోర్టుకు రాలేదని చెప్పి ఆయన మీద వారంటీ ఇష్యూ అయితే దానికి సంబంధించిన కేసులో చేశాను. ఇప్పటికీ మీ ప్రత్యర్థులు దీన్నే ఉపయోగించుకుంటట్టు కదా. నేను ఏమంటున్నాను, సాగర్జీ పేరు తీసుకున్నాను నేను మీకు ఈ చర్చలో. సాగర్జీ వకాలత్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కరీంనగర్ జిల్లా వారిది రకరకాలైనటువంటి వ్యక్తులకు బెయిల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో లెఫ్ట్ వింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కూడా మేము సిద్దిపేటలో చేసినాం, మరి కరీంనగర్లో చేసినా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ ఊర్లలో ఉండేటువంటి ప్రభావాన్ని బట్టి కొంతవరకు చేయాల్సి వస్తుంది. దాన్ని వృత్తి ధర్మంగానే చూడాలి తప్ప ఇంకొక రకంగా. ఇంకోటి, ఈ మధ్యన జిల్లా అధ్యక్షులు కొత్తగా పార్టీ నియమించింది. మెదక్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 3 పార్టీ అధ్యక్షులు. 3 పార్టీ అధ్యక్షులు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది ఒక కార్యకర్తల అభిప్రాయం. అంటే మొదటి నుంచి ఉన్న కార్యకర్తల. సో పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయం లోపల ఎంపీల పాత్ర ఏముండదన్న, దానికి మీకు తెలుసు. పార్టీకి ఒక సంఘటన మంత్రి ఉంటారు, దానికి ఒక కోర్ కమిటీ ఉంటుంది, పెద్దలంతా కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. సో నిన్నొచ్చిండ్రు మొన్నొచ్చిండ్రు అనే పదానికి సీనన్న నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను. మీరు కండువా వేసుకున్న మరుక్షణం భారతీయ జనతా పార్టీ నాయకుడు, కార్యకర్త మీరు. అంతేగాని ఈయనకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, 2 years ఎక్స్పీరియన్స్ ఉందని ఎంప్లాయ్మెంట్ కోసం అడిగినట్టు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో చేస్తున్నావు అని అడగొద్దన్న. పార్టీ ఎదగాలని పరిణామ క్రమంలోనే మీరు రకరకాల పార్టీల్లో పనిచేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి మన పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాం. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి పోటీ చేస్తావు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తావు, ఎంపీల టికెట్ ఇస్తావు, వాళ్ళకి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తావు, కార్పొరేటర్ పోటీ చేసేందుకు అవకాశం ఇస్తావు, అన్ని ఇచ్చిన వాళ్ళకి జిల్లా అధ్యక్షుడు ఇస్తే మీరు అట్లా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అంటే దాన్ని ఆ నిర్ణయం రఘునందన్ రావు నిర్ణయం కాదు, ఆ నిర్ణయం ఎంపీల నిర్ణయం కాదు. అది నిర్ణయించేందుకు పార్టీకి ఒక కోర్ కమిటీ ఉంది, ఆ కోర్ కమిటీలో పెద్దలందరూ కూర్చొని తీసుకునే నిర్ణయం. దాన్ని అందరం కూడా ఆమోదించాల్సిందే. నాకు నచ్చలేదు కాబట్టి నేను ఏదైనా మాట్లాడితే అంటే తప్పైతుంది. అంటే కార్యకర్తలు కూడా మొదటి నుంచి స్ట్రగుల్ చేసిన కార్యకర్తలకు కూడా కొంత న్యాయం చేయాల్సి ఉంది. 100% చేసారు. చేయకుండా అన్ని కొత్తలకే ఇచ్చారని ఎట్లంటారు మీరు? అట్లా ఎక్కడ ఉండదన్న. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని మీరు 38 మంది జిల్లా అధ్యక్షులు ఎంపిక జరుగుతున్నప్పుడు కొత్త పాత అనేది మీరు బేరీజ్ వేయాలనుకుంటే అట్లా బేరీజ్ వేయాలి, కానీ ఒక్కొక్క జిల్లాలో ఎట్లా చేయగలుగుతారు మీరు? దాంట్లో రకరకాలైనటువంటి కులాలు, ఇప్పుడు మనం బీసీలు, ఎస్సీలు, ఓసీలు అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ చేయాల్సిన పరిణామ క్రమంలో పార్టీ ఆలోచించేస్తుంది తప్ప దాంట్లో వ్యక్తుల అభిప్రాయాలు ఏమున్నాయి మీకు తెలుసు. కొంత పార్టీ సిస్టమ్ ఎట్లుంటుందో తెలుసు కాబట్టి. మీరు మెదక్ ఎంపీ, ఈ అసెంబ్లీ స్థానాలు 7 అసెంబ్లీ స్థానాలు రేపు గెలవబోయే అవకాశాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని గెలవబోతున్నారు? 7 4 గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. 7కి 7 గెలుస్తారు, అబద్ధాలు చెప్పలేను. బట్ 7 4 గెలవడానికి అయితే 100% ప్రయత్నం చేస్తాను. అది ఏ ప్రయత్నం చేస్తున్నారు? అవి ఇప్పుడే డిస్క్లోజ్ చేసి ఎందుకైనా లేని కాంట్రవర్సీ ఎందుకు, అన్ని గెలవడానికి ప్రయత్నం చేస్తాను. నా 4.5 సంవత్సరాల టెన్యూర్ పూర్తి అయ్యేసరికి 7 టార్గెట్ చేస్తా. మినిమం అయితే 4 గెలుస్తాను. Save a life. Download uBlood app. uBlood for the new blood.